సమావేశం జరుపుకోవడం జరిగింది. దానికి రజాక్ అన్నవరన్న గారి ఆధ్వర్యంలో ఫస్ట్ కౌన్సిల్ మీటింగు చాలా సక్సెస్ చేసుకోవడం జరిగింది కూడా. ఎందుకంటే అన్నగారు వచ్చి 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి దిశలో పయనిస్తున్నాం, తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది అన్నగారి ఆధ్వర్యంలో. అలాగే ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కౌన్సిల్ అంటేనే భయభ్రాంతులకు గురవుతున్న కౌన్సిలర్లకు ఈరోజు ఒక ఊరట కల్పించినట్టు అయ్యింది అన్నగారి ఆధ్వర్యంలో. ఎందుకంటే కౌన్సిల్ చాలా ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా వాళ్ళు అడిగిన సమాధానానికి అన్నగారు మంచిగా సమాధానం చెప్తూ మేము కానీ రజాక్ అన్న కానీ కమిషనర్ గారు కానీ ఎక్కడ కూడా ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్కి ప్రతి సమాధానం చెప్తూ కౌన్సిల్ ముగించుకోవడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా మా కౌన్సిలర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కౌన్సిల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నామో లైట్ల గురించి, ల్యాడర్ విషయంలో, స్క్రాప్ ఏదైనా అభివృద్ధి దిశ కోసమే మేము పాటుపడతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లోపల తాండూరు ప్రాంతంలో నీటి ఎద్దడి రాకుండా ఎక్కడ కానీ 36 వార్డుల లోపల ఎక్కడ నీటిది ఎద్దడి రాకుండా మేము చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే ఇప్పుడు కూడా దోమల నివారణకు ప్రతి వార్డు లోపల సాయంత్రం పూట ప్రతిరోజు 2 వార్డుల చొప్పున స్ప్రే చేయడం జరుగుతుంది. ఇంకా అలాంటి ఎన్ని సమస్యలున్నా మేము తీర్చడానికి మేమందరము కంకణబద్ధులమై ఉన్నామని తెలియజేస్తున్నాను. తాండూరు ప్రజలకు కోరుకునేది ఒకటే, పన్ను విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా ఆఫీసర్లు వచ్చినప్పుడు సకాలంలో పన్ను చెల్లించినట్టయితే మీరు కూడా తాండూరు అభివృద్ధికి తోడ్పడినట్టయితుంది. ప్రతి ఒక్కరికి పేరున కోరుకుంటున్నాను. ఎక్కడ కానీ మా మున్సిపల్ స్టాఫ్కి ఇబ్బంది కలిగించే విధంగా చేయకుండా ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించాలి. ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని పేరున అందరికీ తాండూరు ప్రజలకు కోరుకుంటున్నాను. అలాగే అని ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఇంకా చాలా పెండింగ్లో ఉన్న పనులు ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న పనులు కూడా పరిశీలించి తప్పకుండా అవి కూడా చేస్తామని అందరికీ మాట ఇస్తున్నాను. ఇప్పుడు మిషన్ 99 డేస్ ప్రోగ్రాంలో రోజు ప్రతి ఒక్క ప్రోగ్రాం ఆఫీసర్ల ద్వారా తాండూరులో చేయడం జరుగుతుంది. ప్రతి వార్డు లోపల ఇంకా ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. ఇప్పటికే మా రిపోర్టర్లు చెప్పినట్టు ఏదైతే రోడ్డు పైన కూరగాయల బండ్లు, తోపుడు బండ్లు అలాంటివి ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి మంచిగా చెప్పి వాళ్ళు పక్కకు పెట్టుకునేటట్టు చూస్తామని మాటిస్తున్నాం తాండూరు ప్రజలకి. ఇంకా డంపింగ్ యార్డ్ చూస్తే డంపింగ్ యార్డ్ కూడా చాలా ఇంతవరకు గత 2016 నుంచి చాలా చెత్త వేస్తూ పేరుకు 2014లో కోటికల్ జయలక్ష్మి ఉన్నప్పుడు చైర్పర్సన్గా ఉన్నప్పుడు మేము అక్కడ సెగ్రిగేషన్ చేసి సేంద్రియ ఎరువులు కూడా అక్కడ అమ్మడం జరిగింది. పేడతో కలిపి ఎరువు కూడా బయటికి విక్రయించడం జరిగింది. అలాంటి దిశగా ఈరోజు మా కమిషనర్ గారు కానివ్వండి, మా ఆఫీసర్లు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విషయంలో చెప్తున్నారు. డంపింగ్ యార్డ్ దృష్టిలో పెట్టుకొని డంపింగ్ యార్డ్లో మనము సెగ్రిగేషన్ చేసే విధంగా మేమందరము తోడ్పాటు చేస్తున్నాము. అది కూడా త్వరలోనే చాలా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇస్తున్నాను. ఇంకొక విషయం, దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది స్పెషల్గా. ఎందుకంటే యాక్చువల్ నిన్ననే ఉండే ప్రోగ్రాము, నిన్న ఆదివారం ఉన్నందుకు మా ఆఫీసర్లు అందరూ లీవ్లో ఉంటారు. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకొని మా కార్మికులకు సన్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా కార్మికులు ఎంతో కష్టపడి తాండూరుని సస్యశ్యామలంగా చేయడానికి ఒక మోరి తీస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితి లోపల అందులో మోరిలో చేయిపెట్టి తీస్తారు. కాబట్టి వారికి ఒక గుర్తింపుగా ఉంటుందని ఈరోజు మహిళా దినోత్సవం అన్నగారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే రేపు మా ఆర్బిఎల్ సిఇఓ సీనన్న గారి బర్త్డే సందర్భంగా అడ్వాన్స్గా అన్నగారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ముగిస్తున్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.